అకాల వర్షాలకు ఆకేరు ఏరు ఉధృతంగా ప్రవహించడంతో సిరోల్ మండలం దుబ్బగడ్డ తండా మోదుగుగడ్డ తండా గ్రామంలోకి వరద నీరు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు వరదలో కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల నరేష్ రెడ్డి సహకారంతో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు వారం రోజుల్లో ప్రభుత్వ సహాయం అందుతుందని నరేష్ రెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు శేషయ్య, మధుకర్ రెడ్డి, అంబరీష్ రామ్లాల్ సహకారంతో 10 రోజులకు సరిపడా వరద బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నష్టపోయిన గ్రామాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. తుఫాన్ బీభత్సండవించింది. ప్రాంతంలో ఎన్నో తండాలు, ఎన్నో గూడాలు మరి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి ప్రవహించి వాళ్ళ ఉండే ఆస్తి అంతా కూడా మరి గలంతవటం దురదృష్టకరం. మరి ప్రభుత్వం పరంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు రావటం జరిగింది, ఖమ్మం జిల్లాకి ఈ జిల్లాకు రావటం జరిగింది. మరి ఇటువంటి గ్రామాలని ఆదుకోమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరి ప్రభుత్వం పరంగా మరి అన్ని లిస్టు తయారు చేసుకొని ఇంకొక వారం 10 రోజుల లోపల మరి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందిస్తారు. ఈలోపు మరి నేను నరేష్ రెడ్డి, మరి అదేవిధంగా శేషయ్య, మన రవీందర్ రెడ్డి గారు, అంబరీష్ రామ్లాల్ గారు, అశోక్ గారు అందరం కలిసి మరి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 250 కిట్లు తయారు చేసినాం. మరపడ మండలంలో ఒక 170 కిట్లు, వీడికి 100 కిట్లు. మరి రేపు కూడా కొన్ని తండాలకు, కొన్ని గ్రామాలకు కొన్ని కిట్లు తయారు చేసి తీసుకెళ్తున్నాం. మరి ఎంతో భక్తిగా మరి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి సహాయం చేయడం జరిగింది. పొద్దున కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కూడా పాల్గొంచుకోవటం, హైదరాబాద్ వరకు తక్షణం పోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రాంతానికి రాలేకపోయారు. మరి మేమందరం కలిసి మరి ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇంకా ప్రభుత్వ పరంగా మన ప్రాంతాన్ని పూర్తి న్యాయం చేసేటప్పుడు మేమందరం, నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారు పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని